సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే 13 పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటర్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక తిరుపతి ఎమ్మర్పల్లి సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ తో కలిసి మున్సిపల్ శాఖ వారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, విద్యార్థులు, అధికారులు తదితరులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించి అక్కడ ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీపై తమ అమూల్యమైన సందేశం ప్రజాస్వామ్య పండుగలో మనమందరం పాల్గొందాం, స్వేచ్ఛ, పారదర్శక, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ సంతకాలు చేశారు. అనంతరం సెల్ఫీ బూత్ పాయింట్ నందు ఫోటో దిగి అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఒక ప్రణాళిక ఏర్పాటుతో జిల్లా, నియోజకవర్గ బూత్ స్థాయిలలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా నేడు తిరుపతి పట్టణంలో మున్సిపల్ శాఖ వారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం మే 13వ తారీఖున జరిగే పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గతంలో 2019 సాధారణ ఎన్నికలలో బై ఎలక్షన్లలో పోలైన ఓటింగ్ శాతానికి మించి మన జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికలలో 90 నుండి 95% ఓటింగ్ జరిగేలా అన్ని రకాల చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎథికల్ ఓటింగ్ వేయాలని కోరారు. 85 సంవత్సరాలు పైబడిన పోలింగ్ కేంద్రాలకు రాలేని వారికి హోమ్ ఓటింగ్, ఆబ్సెంటీ ఓటర్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అలాగే పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పన, వీల్ చైర్స్, త్రాగునీటి వసతి, విద్యుత్ ఏర్పాటు, షెడ్, ర్యాంపు తదితరవి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థాయిలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వీప్ మనందరికీ తెలుసు. లాస్ట్ 3 years 4 years నుంచి 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం భాగంగా ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఇప్పుడు 13వ తేదీ జరిగే ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ స్వీప్ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయడం, రెండవది ఎథికల్ ఓటింగ్, ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓటింగ్ వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లా దాదాపుగా 18,500 ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే ప్రతి ఒక్కరూ 13వ తేదీ పోలింగ్ స్టేషన్కి రావాలి, ఓటు వేయాలి.